ఓడియమ్మ హీటు ఈడియంలో బీటు రేడియంల లైటు పాడిలో ఇటు అటు టారడారడట్టరడరడ. హెచ్సిఏ కేసులోకి ఈడీ ఎంట్రీ, రికార్డులు అందజేయాలని సిఐడికి లెటర్, త్వరలో ఈసీఐఆర్ నమోదు, బీసీసీఐ నిధుల దారి మళ్లింపుపై దర్యాప్తు. ఈ హెచ్సిఏ కేసు ఉంది చూడు, జగన్ ఈ హెచ్సిఏ కేసు చాలా సూపర్ ఉంటది. అయితే హెచ్సిఏ కేసు కంటే ముందు ఇది మన కాంగ్రెస్ దాంట్లోనే పెట్టుకుందాం మనము. రాహుల్ గాంధీ వెనకటికి ఒక మాట అన్నాడు బా ఉదయ్, నీకు తెలుసా ఆ విషయం? తెలంగాణ కాంగ్రెస్ కే పాస్ ఏక్ ఎక్స్రే, తెలుసా నీకు? విన్నావా? నువ్వు కొట్టు గూగుల్ అని, నీకు యూట్యూబ్ లో వస్తుంది. ఏక్ ఎక్స్రే హై, ఏ ఎక్స్రే పూరా చాన్ కర్ రా హై, ఎక్స్రే పూరా చాన్ కర్ రా అని చెప్పి ఇట్లా చెప్పంగానే రేవంత్ రెడ్డి గారు వారం 10 రోజుల తర్వాత ఒక మాట మాట్లాడతారు. ఏమన్నానంటే, అరే మేము ఈడ పోయినా ఈడ చేసినా ఏం చేసినా మమ్మల్ని దొంగల లెక్క ట్రీట్ చేస్తుర్రు బాయ్, తెలంగాణ మొత్తం చెప్పుల దొంగల లెక్క ట్రీట్ చేస్తున్నారు మమ్మల్ని, అసలు మా దగ్గర నార్మల్ ఖర్చులకు కూడా మాకు పైసలు లేవురా బాయ్ అని చెప్పాడు. ఎక్స్రే తీస్తే ఏం బయట పడ్డది తెలుసా? కాంగ్రెస్ మీ ముఖ్యమంత్రి నోట వచ్చిన మాట ఏంది తెలుసా? రాహుల్ అన్నా, ఓ రాహుల్ భాయ్, ఏంది తెలుసా? కాంగ్రెస్ దొంగలు. ఎక్స్రే చేస్తే తెలిసింది. మీ మాటలు నేను సపరేట్గా ఏం మాట్లాడతలేను, నేను విమర్శనే చేస్తలేను. అసలు ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు కాంగ్రెస్కి చెప్తేనే ఇంత కామెడీ అవుతుంది. తెలంగాణ ప్రజలు కూడా వాడతారు పాట, అది ఉంటుంది చూడు నానిది. ఓడియమ్మ హీటు ఈడియంలో బీటు రేడియంల లైటు బాడీలో ఇటు అటు అనగానే టారడారడట్టరడరడ. కొడదామా? ఒక షాట్లో ఆ లోకమే, కొడదామా? ఆ గ్లాస్ కాలి చై. హెచ్సిఏ కేసులో ఈడీ ఎంట్రీ, హెచ్సిఏ కేసులో ఈడీ ఎంట్రీ, రికార్డులు అందజేయాలని ఈడీకి లెటర్, సిఐడికి లెటర్, త్వరలోనే ఈసీఐఆర్ నమోదు. అంటే ఈడీ దిగింది. అసలు ఈడీ ఈ హెచ్సిఏ కేసులో అంటే మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో ఎందుకు దిగింది అని తెలియాలనంటే, దీని మీద కూడా ఒక చిట్టా ఉన్నది, క్రెడిట్ ఇవ్వాలి కదా. మళ్ళీ ఇంట్లో కూడా మన రామచంద్రరావు గారు మంచి పాత్ర ఉంటుంది ఇలా. మళ్ళీ అది మాట్లాడరు కాంగ్రెస్ వాళ్ళు. బట్టగాల్సి మీదేసుడు. ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫోర్జరీ కేసు ఏదైనా మాట్లాడాలని అంటే ఫ్రెండ్స్, మనం ఏం చేయాలనంటే, అసలు ఈ ఫోర్జరీ క్లెయిమ్ ఏమొచ్చింది అని చెప్పి మాట్లాడితే, జగన్మోహన్ రావు ఎవరైతే మన హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అలాంగ్ విత్ శ్రీ రాజేందర్ యాదవ్ అండ్ హిజ్ వైఫ్ కవిత, వీళ్ళు ఒక ఫోర్జరీ చేసిరట. ఒక డిస్క్వాలిఫైడ్ క్రికెట్ క్లబ్ది ఫోర్జరీ చేసిరట, ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసిరట. దేంది అని అంటే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అని చెప్పి ఒక డాక్యుమెంట్స్ తయారు చేసిరట. అంటే దేని మీద ఫోర్జరీ చేసి శ్రీచక్ర క్లబ్ చేసిరు గిరీష్ అని అంటే, గౌలీపురా క్రికెట్ క్లబ్ అని ఒకటి ఉండేనంట. గౌలీపురా క్రికెట్ క్లబ్ ఏదైతే ఉండేనో దాన్ని సి కృష్ణ యాదవ్ నడుపుతుండేనంట. ఆ సి కృష్ణ యాదవ్ నడుపుతున్న గౌలీపుర క్రికెట్ క్లబ్ని డాక్యుమెంట్స్ ఫోర్జ్ చేసి జగన్మోహన్ రావు, రాజేందర్ యాదవ్ అండ్ హిజ్ వైఫ్ కవిత వీళ్ళందరూ కలిసి ఫోర్జరీ చేసి దీన్ని శ్రీచక్ర క్లబ్ లాగా మార్చి, దాని తర్వాత హెచ్సిఏల ఎలక్షన్స్లో పాల్గొని ఎక్సెట్రా ఇక ఏమంటారు ప్రెసిడెంట్ అయినట్ట అది అయినట్ట. అయితే జగన్మోహన్ రావుతో ఎవరెవరు చేతులు కలిపిర్రు అని అంటే, సిజే శ్రీనివాసరావు అంటే ఆయన ట్రెజరరు, సిఇఓ సునీల్ కాంటే పబ్లిక్ ఫండ్స్ని కంప్లీట్గా యూజ్ చేసిరట. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్లా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వీళ్ళ మీద గంభీరమైన ఆరోపణలు చేసింది. వీళ్ళ మీద గంభీరమైన ఆరోపణలు ఏమేమి ఉన్నాయంట అనంటే, బ్లాక్మెయిలింగ్, అఫీషియల్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు, కాంప్లిమెంటరీ టికెట్స్ పేరు మీద క్రికెటర్లని ఆర్ క్రికెట్ అసోసియేషన్స్ని, క్రికెట్ బిజినెస్ వాళ్ళని ఏమంటారు ఐపీఎల్ ఫ్రాంచైజీలను, ఆ ఫ్రాంచైజీలను ఇబ్బంది పెట్టుడు, బాక్స్ ఆఫీస్లలో ఏదైతే యాక్సెస్ కావాలో అది చేసుడు, విఐపి ఎంట్రీ పాస్ల కోసం అని చెప్పి చేసిరట. అయితే ఈ కంప్లీట్ ఈడీ కేసు అనేది 3 భాగాలుగా డివైడ్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ కేసు వచ్చేసి ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ హెచ్సిఏ మొహమ్మద్ అజరుద్దీన్ మీద ఉన్నది. సెకండ్ కేసు వచ్చేసి ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి పైన, ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఐడెంటిఫై చేసి సురేంద్రన్ ఆయన మీద. థర్డ్ కేసు వచ్చేసి ఇప్పుడు ఈ జగన్మోహన్ కేసు ఉంది కదా, జగన్మోహన్ రావు కేసు, ఫోర్జరీ కేసు, శ్రీచక్ర క్లబ్, గౌలీపురా క్రికెట్ క్లబ్ ఎక్సెట్రా. మీకు ఒక ఓవర్వ్యూ రానికే చేస్తున్నా. దాని తర్వాత ఈ జగన్మోహన్ రావు అనే వ్యక్తి 10 to 20% టికెట్ అసోసియేషన్ టికెట్ యాక్సెస్లలో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ని చాలా ఇబ్బంది పెట్టిండు, వాళ్ళు చాలా బాగా అవుటాన్చుకున్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈ కంప్లీట్ స్కామ్ని మన సీఎంఓకి పంపించారట.
మన రేవంత్ రెడ్డి గారు దీని మీద సానుకూలంగా స్పందించిండట. విజిలెన్స్ డిపార్ట్మెంట్కి దీనికి అప్పచెప్పిండట. ఎన్ఫోర్స్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్కి పంపించిండట. వాళ్ళు దర్యాప్తు చేసిన తర్వాత కంప్లీట్ ఆధారాలు తీసుకొని సిఐడికి ఇచ్చిరట. సిఐడికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం బయటబయలైందనట. ఇన్ని ట్రాన్సాక్షన్స్ అవన్నీ చూసి చెప్పిన కదా, ఒకసారి గవర్నమెంట్ ఏజెన్సీ ఏదైనా క్లియర్ చేసింది అందులో మనీ లాండరింగ్ లాంటిది అయిందని అంటే ఈడీకిగా ఆహ్వానం పలికినట్టే, అది డైరెక్ట్ వచ్చేసింది చేసింది. అయితే ఈ కంప్లీట్ సినారియోలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందని అంటే ఫ్రెండ్స్, ఇగో ఈ వ్యక్తి దారం గురువా రెడ్డి. ఈ దారం గురువా రెడ్డి అనే వ్యక్తే ఈ కంప్లైంట్ ఇచ్చిండు. అండ్ హీ వాజ్ ఏ విజిల్ బ్లోవర్ ఇన్ ది ఎంటైర్ ఎపిసోడ్. మనం అంతా మాట్లాడుకుంటాం, ఇది ఈడికే ఆగలే. ఈడీ దిగిన తర్వాత ఇవన్నీ న్యూస్లు వస్తున్నాయి. హైకోర్టు రిస్ట్రిక్ట్స్ హెచ్సిఏ ఫ్రమ్ టేకింగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్. గురువారెడ్డి ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఇగో ఇదంతా అయింది. ఇక్కడ సీనియర్ కౌన్సిల్ ఎవరు కొట్లాడినరు, అపియర్డ్ ఫర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రామచంద్రరావు. ఆయననేనా? ఆయననే కదా, ఆయనను కాదు మళ్ళీ నాకు తెలియదు మనం మాట్లాడదు కాబట్టి. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరున్నారు ఫ్రెండ్స్? గురువా రెడ్డి. దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ముంగటికి పోవు. తీసుకో, పేపర్ తీసుకో. రామచంద్రరావు ఆయన మొత్తం పేరు కొట్టు, గూగుల్ అదే కొట్టు. రాజాసింగ్ రాజీనామా ఆమోదం. వెంటనే అమల్లోకి వస్తుందన్న బీజేపీ చీఫ్ నడ్డా. ఢిల్లీ పెద్దలు నా ఆవేదన పట్టించుకోలే. రాజాసింగ్ దేశద్రోహులు ధర్మద్రోహులపై పోరాడతానని వెళ్ళాడు. రామచంద్రరావు ఆయన వేరే, సారీ. అయితే క్రికెట్ అసోసియేషన్కి ఆయన అది లేదు, సారీ ఫ్రెండ్స్. రామచంద్రరావు ఆయన కాదు, నేను అదే అనుకున్నా, అందుకే చెక్ చేసుకున్నా ఇప్పుడు. కాదు.